Welcome to Srikanth Maths Tutorials YouTube channel. JEE Mains admission notification already December 16th notification చేశారు. లాస్ట్ వీడియోలో ఎట్లా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉన్నది, ఫీజు ఎట్లా, మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ ప్లానింగ్ ఎలా అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. సో జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్కి ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే, అసలు మన ఇండియాలో టాప్ 10 ఎన్ఐటీస్ ఏమున్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ టాప్ 10 ఏమున్నాయి, అసలు ఏ స్టేట్లో ఉన్నాయి, ఆ స్టేట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ ఎన్ఐటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ 2020లో హైయెస్ట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజెస్ ఎలా ఉంది, హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టార్ ఏమైంది, ఆ ఇన్స్టిట్యూట్ని ఎన్ని కంపెనీస్ విజిట్ చేసినాయి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను అన్న. టాప్ 10 ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకంటే ఎవరైతే జేఈ మెయిన్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ఒక్కసారి కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి టాప్ 10 ఎన్ఐటీస్ గురించి మీరు అంతా సెర్చ్ చేస్తే డెఫినెట్గా మీకు ఎట్టి పరిస్థితుల్లో హార్డ్ వర్క్ చేసి డెఫినెట్గా బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఈ టాప్ 10 ఎన్ఐటీస్లో సీట్ తీసుకొచ్చుకోవాలనేటువంటి ఉత్సాహం అనేది ఉంటుంది. దానికోసం ఈ ఎన్ఐటీస్ టాప్ 10 ఎన్ఐటీస్ ఏమున్నాయో ఒకసారి మీకు ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్కి ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఇది మచ్ మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్న. రైట్, టాప్ 10 ఎన్ఐటీస్లో ఇంకో విషయం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఆ ఎన్ఐటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ర్యాంక్స్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్కి అట్లా మారచ్చు. అదంతా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ప్రకారం టాప్ 10లో ఫస్ట్ పొజిషన్లో ఉంది తిరుచి. ఇది తమిళనాడు స్టేట్లో ఉంది అన్న. తిరుచి తమిళనాడు స్టేట్లో ఉంది. ఈ తమిళనాడు స్టేట్లో ఉండేటటువంటి తిరుచి ఎన్ఐటి ఇన్స్టిట్యూట్లో లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కనుక చూస్తే 90% ప్లేస్మెంట్స్ వచ్చారు నాన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఒక 100 మెంబర్స్ పాస్ అవుట్ బ్యాచ్ ఉంటే దాంట్లో 90 మందికి జాబ్స్ వచ్చేసినాయి. 90% ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ కనుక మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 42 lakhs per annum, అంటే సంవత్సరానికి 42 లక్షల రూపాయల ప్యాకేజ్తో సెలెక్ట్ అయి ఉన్నారు. దాంట్లో యావరేజ్ అంటే ఈ 90% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 6.5 lakhs per annum. అంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్లో యావరేజ్న పర్ మంత్ నియర్లీ 52,000 శాలరీ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కంపెనీస్. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టార్ అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. ఐటీ అంటే ఈ ఐటీ సెక్టార్ దగ్గర ఐటీ సెక్టార్ నుంచి ఎక్కువ మంది జాబ్కి ఎలిజిబుల్ అయ్యారు. దీంట్లో నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ అంటే తిరుచి తమిళనాడులో ఉండేటువంటి ఎన్ఐటీలో ఈ ఇయర్ 91 ఎంఎన్సీస్ విజిట్ చేసినాయి. ఆ 91 కంపెనీస్కి ఈ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు. ఇది టాప్ 10లో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. టాప్ 10 ఎన్ఐటీస్లో నెంబర్ 2 రూర్కెలా ఒడిస్సా స్టేట్లో ఉన్నాను. ఇది దీంట్లో ప్లేస్మెంట్స్ కనుక చూస్తే 1016 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 42 lakhs per annum ఉన్నాను. 42 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 9 lakhs per annum ఉంది. ఇది యావరేజ్ ప్యాకేజ్. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టర్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టర్ అంట. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 212 కంపెనీస్ రూర్కెలా ఒడిస్సా స్టేట్లో ఉండేటటువంటి ఎన్ఐటిని విజిట్ చేసింది. ఇది టాప్ 10లో నెంబర్ 2 ఇన్స్టిట్యూషన్ అన్న. టాప్ 3 సూరత్కల్ ఎన్ఐటి ఇన్ కర్ణాటక స్టేట్లో సూరత్కల్లో ఉన్న అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 84 lakhs per annum గూగుల్ వాళ్ళు సెలెక్ట్ చేశారు నాన్న.
సంవత్సరానికి 84 లక్షలు ఇచ్చి గూగుల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ 43 lakhs per annum మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు. హైయెస్ట్ ప్యాకేజెస్ ఇవి వచ్చినాయి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 22 lakhs per annum వస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 22 lakhs per annum. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టర్స్ వచ్చేటప్పటికి ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 286 వస్తాయి. ఈ సూరత్కల్ NITలో గూగుల్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్, ఊబర్, యాక్సిస్ వీళ్ళందరూ విజిట్ చేసి ఈ సూరత్కల్లో ఉండేటువంటి NIT కంపెనీస్ నుంచి 100% ఇక్కడ 100% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. మేజర్ కంపెనీస్ అని MNCలన్నీ ఇక్కడికి వచ్చి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినాయి. దిస్ ఈజ్ అబౌట్ NIT టాప్ 3. టాప్ 4 నాన్న వరంగల్, తెలంగాణ స్టేట్లో వరంగల్ NIT నాన్న ఇది టాప్ 4. ఇక్కడ ప్లేస్మెంట్స్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ ఫ్రమ్ ఈసీఈ నుంచి 87.73% రిక్రూట్మెంట్స్ జరిగినాయి, ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈసీఈ బ్రాంచ్ నుంచి 87.73% ఉన్నాయి. దీంట్లో వచ్చే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 43.33 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 13.3 lakhs per annum వస్తుంది. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టర్ కూడా ఈసీఈ బ్రాంచ్ అన్నమాట. నంబర్ ఆఫ్ కంపెనీస్ 120 to 150 మధ్య కంపెనీస్ విజిట్ చేసినాయి 2020లో, అంటే 2019 to 2020లో విజిట్ చేసినటువంటి కంపెనీస్. ఇది టాప్ 4లో వరంగల్ NIT నాన్న, తెలంగాణ స్టేట్లో ఉంది వరంగల్ NIT. టాప్ 5 NIT MNNIT ఉత్తరప్రదేశ్, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరప్రదేశ్లో ఉంది నాన్న. ఇక్కడ దీంట్లో ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి 67.4% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 36 lakhs per annum, ఇది హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ 7.82 lakhs per annum. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 285 కంపెనీస్ విజిట్ చేసినాయి అన్న. ఇక్కడ స్టార్ రిక్రూటర్ వచ్చేటప్పటికి ఎసెన్ష్యూర్ కంపెనీ ఉంది, అది స్టార్ రిక్రూటర్ అవుతుంది. ఇది టాప్ 10లో నెంబర్ 5 నాన్న. ఇది టాప్ 6లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అన్న విశ్వేశ్వరయ్య NIT ఇన్స్టిట్యూట్ ఇన్ మహారాష్ట్ర స్టేట్లో విశ్వేశ్వరయ్య NIT ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీంట్లో ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి 80% ఉన్నాయి నాన్న ప్లేస్మెంట్స్. హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum ఫ్రమ్ సివిల్ బ్రాంచ్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 5 to 7 lakhs per annum. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టార్ వచ్చేటప్పటికి సివిల్. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 110. సో సివిల్ బ్రాంచ్ నుంచి ఎస్పెషల్లీ విశ్వేశ్వరయ్య NIT ఇన్స్టిట్యూషన్ నుంచి సివిల్ బ్రాంచ్ నుంచి ఎక్కువ రిక్రూట్మెంట్స్ ఈ సంవత్సరం జరిగినాయి. ఇక్కడ ఎక్కువ కంపెనీస్ డెలాయిట్ కంపెనీ ఒకటి, L&T ఈ కంపెనీస్ విజిట్ చేసిన ఎక్కువ రిక్రూట్మెంట్స్ అనేవి ఈ కంపెనీస్ చేసుకున్నాయి. ఇంకా మెనీ మోర్ కంపెనీస్ 110 కంపెనీస్ విజిట్ చేసినాయి, వాటిలో మెయిన్ కంపెనీస్ ఇవి రిక్రూట్ చేసుకున్నాయి. దిస్ ఈస్ అబౌట్ విశ్వేశ్వరయ్య NIT ఇన్ మహారాష్ట్ర. టాప్ 7 NIT కాలికట్ ఇన్ కేరళ స్టేట్లో ఉందన్న NIT కాలికట్. దీంట్లో ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి 79.27% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 49.75 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ 11.59 lakhs per annum. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 133 కంపెనీస్ విజిట్ చేసినాయి నాన్న. ఇది కేరళ స్టేట్లో కాలికట్లో NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇది టాప్ 7 యొక్క ఇన్ఫర్మేషన్ అన్న. ఇది టాప్ 8లో సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ SVNIT ఇన్ గుజరాత్ స్టేట్ అన్న. దీంట్లో ఎస్పెషల్లీ బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ నుంచి 69% ప్లేస్మెంట్స్ వచ్చినాయి నాన్న బీటెక్ వాళ్ళకి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 39.50 lakhs per annum. లోయెస్ట్ ప్యాకేజ్ ఏమో 3.60 lakhs per annum. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టార్ వచ్చేటప్పటికి దీంట్లో IT సెక్టార్ ఉంది. నియర్లీ 100 కంపెనీస్ విజిట్ చేస్తున్నాయమ్మా. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ నియర్లీ 100 కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి. దిస్ ఈస్ అబౌట్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్
గుజరాత్. ఇది గుజరాత్ స్టేట్లో ఉంది నాన్న. ఇది దీంట్లో నుంచి కెమికల్ బ్రాంచ్ నుంచి కానీ, కెమికల్ బ్రాంచ్ నుంచి కూడా ఎక్కువ రిక్రూట్మెంట్స్ జరిగినాయి. కెమికల్ ఇంజనీరింగ్ నుంచి కూడా ఎక్కువ, ఈసీఈ నుంచి ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ నుంచి ఎక్కువ రిక్రూట్మెంట్స్ జరిగినాయి నాన్న. టాప్ 9 అన్న సిల్చర్ అస్సాం. అస్సాం స్టేట్లో ఉంది ఎన్ఐటి. ఇది సిల్చర్లో ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి 73% ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ ఫ్రమ్ బీటెక్ నుంచి 32.5 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 6.29 lakhs per annum. నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 94+ కంపెనీస్ అడిషనల్గా ఉన్నాయి. 94+ కంపెనీస్ ఈ ఇన్స్టిట్యూషన్, ఈ సిల్చర్ అస్సాం ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాయి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెక్టార్స్లో నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు. ఇది బీటెక్ వాళ్ళకి సంబంధించిన కండిషన్ అన్న. ఇది అస్సాంలో సిల్చర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది టాప్ 9 ఎన్ఐటి నాన్న. టాప్ 10 ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్, హిమాచల్ ప్రదేశ్. ఎన్ఐటీస్లో టాప్ 10 ఎన్ఐటి నాన్న హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి దుర్గాపూర్ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ ప్లేస్మెంట్స్ 70.03% ఉంది. అంటే ఓవర్ 500 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పుడు 32.54 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 9.09 lakhs per annum. హైయెస్ట్ రిక్రూట్మెంట్ సెక్టార్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ మెకానికల్ బ్రాంచ్ నుంచి ఎక్కువ ప్లేస్మెంట్స్ వచ్చినాయి నాన్న. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ 99 కంపెనీస్ ఈ దుర్గాపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నాయి. సో ఇదంతా బీటెక్ స్టూడెంట్స్ దగ్గర, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ 10 ఎన్ఐటీస్లో నుంచి రిక్రూట్మెంట్స్, హైయెస్ట్ రెమ్యూనరేషన్స్, యావరేజ్ రెమ్యూనరేషన్ పర్ lakhs per annum, ఇదంతా మీకు డీటెయిల్స్ ఇచ్చానన్న. ఈ టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు రావాలి అంటే, సీట్ అలాట్ కావాలంటే జేఈ మెయిన్స్లో 300కి మోర్ దాన్ 200 మార్క్స్ రావాలి. 200 అబోవ్ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే డెఫినెట్గా ఈ టాప్ 10 ఎన్ఐటీస్లో మీరు డెఫినెట్గా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు ఈ ఎన్ఐటీస్ అన్నిటి గురించి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి. వన్స్ యు ఆర్ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ టు ఎన్ఐటి, మీ లైఫ్ సెటిల్ అయినట్టే నాన్న. ఆల్మోస్ట్ ఆల్ మీకు మంచి శాలరీతో మీకు జాబ్ రెడీగా ఉన్నట్టే. కాబట్టి మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి. ఇంకో 2 monthsలో phase 1 ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి జాగ్రత్త హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే డెఫినెట్గా ఈ టాప్ 10 ఎన్ఐటీస్లో మీరు ప్లేస్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో మీకు జేఈ మ్యాథమెటిక్స్లో జేఈ మెయిన్స్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఆ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇస్తానన్న. ఇంకా ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే అవి కూడా ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్కి ఇంకా మ్యాథమెటిక్స్ పరంగా చాలా మోడల్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏ చాప్టర్ నుంచి ఎట్లా ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.